తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో 44 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండలు టారెత్తిస్తుంటే మరోవైపు ద్రోణి ప్రభావంతో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. బాణుడు బగబగ మండుతున్నప్పటికీ వర్షాలు మాత్రం కురుస్తూనే ఉన్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆదివారం ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదులో అంతగా వ్యత్యాసం ఉండదని తెలుస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు అని చెప్పుకొచ్చారు. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక రాయలసీమలో ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గి మేఘామృత వాతావరణం మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తదుపరి 4 రోజుల్లో క్రమేపీ 2 నుండి 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది.